సన్ టీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రెసెంట్ ఏలూరులోని కారాలు మిరియాల రెస్టారెంట్లో ఉన్నాం. ఆ యాంబియన్స్ ఫుడ్ చూద్దాం రండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? వంశీ. కారాలు మిరియాల రెస్టారెంట్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 10 months అవుతుందండి. 10 monthsలో ఎంత రీచ్ వెళ్ళిందండి? రీచ్ అంటే పేరు వల్లే మాకు బ్రాండింగ్ వెళ్ళింది. కారాలు మిరియాలు అని డిఫరెంట్గా ఉండడం వల్ల మా మెనూ ఐటమ్స్ కూడా డిఫరెంట్ అండి. బయట దొరికే చిల్లీ చికెన్ ఆ టైప్ ఏమి ఉండదు. మొత్తం అథెంటిక్ ఐటమ్సే మాకు అన్నీ. ఏం స్పెషల్ అండి మీ కారాలు మిరియాలు? బిర్యానీ వచ్చేసరికి అరిటాకు పొట్లం బిర్యానీ. రీసెంట్గా నాయుడు గారి బిర్యానీ అని యాడ్ చేసాం. 10 monthsలో అరిటాకు పొట్లం బిర్యానీ కన్నా 1 monthలో ఆ బిర్యానీ ఎక్కువ వెళ్ళింది మాకు. నాయుడు గారి బిర్యానీ అని అది బాగా స్పెషల్. స్టార్టర్స్ కారాలు మిరియాలు అని ఎందుకు పెట్టాలనిపించింది? పేరే డిఫరెంట్గా ఉంది కదా. అంటే రీసెంట్గా అంటే మన వాడుక భాషలో కారాలు మిరియాలు నూరుతున్నాం ఏంట్రా అని ఫంకీగా అంటారు కదా మన నానమ్మ వాళ్ళు వీళ్ళందరూ. అంటే ఫుడ్ స్పైసీగా టేస్ట్ స్పైసీగా ఉంటుందండి. స్పైసీగా ప్రిఫర్ చేస్తాం మేము. సో మీకు స్టార్టర్స్లో వచ్చేసరికి స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి అరిటాకు కోడి చిప్స్ అని అరిటాకులో కుక్ చేస్తాం. ప్రతిదీ అథెంటిక్గానే మీకు ఉంటుంది. ఫిష్ కానీ ప్రాన్స్ కానీ కౌసుపెట్ట చికెన్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర. ఇంకోటి ఏంటంటే మీల్స్ అండి మా దగ్గర స్పెషల్. రెస్టారెంట్లో మీల్స్ ఇంట్లో చేసుకున్నట్టుగా ఉంటుంది మాది మీల్స్. ఇంకేమైనా స్పెషల్స్ ఉన్నాయంటారా? మెనూ చూస్తే మీకు ప్రతిదీ స్పెషల్ ఐటమే ఉంటుందండి. మీకు స్టార్టర్స్ 25 టైప్స్ స్టార్టర్స్ ఉన్నాయి. ప్రతిదీ అథెంటిక్ స్టార్టరే మా దగ్గర. ఏది బాగా స్పెషల్ అంటారు? మా దగ్గర అరిటాకు కోడి చిప్స్ బాగా స్పెషల్ అండి. ఇంకోటి వచ్చేసరికి ప్రాన్స్లో వచ్చేసరికి రాయలసీమ రొయ్యలు వేపుడు స్పెషల్. ఫిష్లో వచ్చేసరికి మిరియాల చేపల వేపుడు ఉంటుంది. గటర్గష తాలి అని ఉందండి. అది 20 minutesలో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 1 lakh ప్రైజ్ మనీ ఇస్తాం మేము. చాలామంది ట్రై చేశారు, రీచ్ అయ్యింది. బట్ ఇప్పటివరకు ఎవరు రీచ్ చేయలేదు. రేపు మండే ఒక కాంపిటీషన్ ఉండేది. అది 2000 rupees 4 members తినొచ్చు. స్విగ్గీ జొమాటోలో కూడా ఆర్డర్స్ అవైలబుల్గానే ఉన్నాయా? ఆర్డర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఏలూరులోనే మాది ఏంటంటే పెట్టిన తక్కువ టైంలో ఎక్కువ రీచ్ వెళ్ళింది మాది జొమాటో స్విగ్గీలో. కారాలు మిరియాలని అందరికీ బాగా నోటెడ్ అయిపోయింది. పబ్లిక్ రెస్పాన్స్ ఎలాగుందంట? పబ్లిక్ రెస్పాన్స్ అండి, ప్రతి కస్టమరు కూడా వచ్చి మాకు ఫుడ్ బాగుంది అని చెప్పి వెళ్తారు. ఫుడ్ టేస్ట్ చేసిన వాళ్ళ రెస్పాన్స్ ఎలాగుందంటారు? ఫుడ్ అనేది మాకు అందరూ చెప్పేది ఏంటంటే అండి, అంటే పాతకాలపు రుచులు మళ్ళీ మాకు ఇచ్చారు అన్నట్టుగా చెప్తారు. ప్రతి కస్టమరు కూడా మాకు విజిట్ చేసిన ప్రతి కస్టమరు కూడా చెప్పేది అదే. అథెంటిక్ నేచర్ అనేది పేరులోనే కాదు టేస్ట్లో కూడా ఉందని చెప్తారు మాకు. రోజుకి ఎన్ని మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు ఇక్కడ విజిట్ చేయడానికి? ఈజీగా మీకు రఫ్గా చూసుకుంటే మీకు 50 families అంటే 50 families ఈజీగా వస్తాయి మాకు రోజుకి. ఆన్లైన్ డెలివరీ కూడా ఉందండి? ఆన్లైన్ స్విగ్గీ జొమాటో ఉందండి. పర్సనల్ మా రెస్టారెంట్ తరపున కూడా డెలివరీ ఉంది. ఏమైనా ఆఫర్స్ ఉన్నాయంటారా? ఆఫర్స్ ఉన్నాయండి. స్టూడెంట్స్కి 10% డిస్కౌంట్ ఉంది ప్రజెంట్. కేజీ బిర్యానీ సేల్ అని పెట్టాం. కేజీ బిర్యానీ 600 rupees. అండ్ గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా ఒకటి పెట్టాం.
బయట ఏదో బోర్డులో ఒక ఆఫర్ ఉంది కదా, అదేంటిదండి? అది 15% డిస్కౌంట్ ఆఫ్టర్ 3:30 to 6:30. ఎవరైతే డైనింగ్ చేస్తారో వాళ్ళకి 15% డిస్కౌంట్. ఇప్పుడు దాని టైం మార్చాను. ఈవినింగ్ 6:30 నుంచి 10:30 వరకు ఎవరైతే వస్తారో వాళ్ళకి 15% డిస్కౌంట్. మళ్ళీ ఇంకో తాళి ఏదో ఉన్నది, గటూర్గచ్చ తాళి అండి. అది 20 minutesలో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 1 lakh ప్రైజ్ మనీ. కాంపిటీషన్కి వెళ్ళి సింగిల్ పర్సన్. నార్మల్గా 4 members ఎవరన్నా ఫ్యామిలీ కానీ లేదా కుర్రోళ్ళు ఫ్రెండ్స్తో వచ్చి తినొచ్చు. నాన్ వెజ్ ఫేమస్, ఇంకేమైనా వెజ్ ఏమైనా ఫేమస్ ఉందంటారా? కూడా ఫేమస్ అండి. అరిటాకు భోజనం మా స్పెషల్ అనమాట. అరిటాకులో వెజ్ మీల్స్ ఇస్తాం 150 రూపీస్. మీల్స్ ఉంటాయి దాంట్లోనే? మీకు పులిహోర, స్వీటు, ఇంకా పప్పు. నార్మల్గా వెజ్ భోజనం ఏది ఉంటుందో అదే ఉంటుంది. అది మన ఇంట్లో చేసిన విధంగా ఉంటుంది. మీకు 150 రూపీస్ అది. వెజ్లో ఇంకా వచ్చేసరికి పాలమూరు పన్నీర్ అని, మిరియాల పుట్టగొడుగులు, ఇలా వెరైటీ ఐటమ్స్ మీకు ఉంటాయి. ఇంకా అంత ప్రతిదీ అథెంటిక్ నేచర్ అండి మా ఫీలింగ్ మొత్తం. మీకు ఈ అంబియన్స్ కూడా మేము ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక మనం రెస్టారెంట్లోకి అడుగు పెట్టంగానే వాళ్ళకి ఒక అథెంటిక్ ఫీలింగ్ వాళ్ళకి రావాలి అన్న థాట్లో మేము ఈ అంబియన్స్ పెట్టాం. కస్టమర్స్ రెస్పాండ్ ఎలా ఉంటుంది ఫుడ్ టేస్ట్ చేసాక? ఏం చెప్తా ఉంటారు ఎక్కువ? ఏ రివ్యూ వస్తుంది బాగా అంటే ఓల్డ్ మా పాత రుచులను మళ్ళీ మాకు పరిచయం చేశారు అని చెప్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. మా ఇంట్లో చేసుకున్న విధంగా ఉంది అన్నట్టుగా చెప్తారు. అంటే స్పైసెస్ కానీ మేము ఇప్పటి వరకు కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏది వాడమండి. అంతా ఇంట్లో చేసిన విధంగానే ఉంటుంది మీకు ఫుడ్ టేస్ట్ అనేది. అండ్ మా దగ్గర వచ్చేసరికి ఏంటంటే పలావ్స్ బాగా స్పెషల్. పచ్చిమిర్చి కోడి పలావ్ అని, పచ్చిమిర్చి పన్నీర్ పలావ్, మిరియాల పుట్టగొడుగుల పలావ్, రొయ్యల వేపుడు పలావ్, ఇవన్నీ బాగా స్పెషల్ మా దగ్గర. నమస్తే. నమస్తే. మీ పేరేంటండి? భువనేశ్వరం తేజ. కారాలు మిరియాలు రావడం ఫస్ట్ టైమా లేకపోతే రెండోసారి అయింది? ఫస్ట్ టైం అండి. ఫుడ్ ఎలా కనిపించింది? సూపర్గా ఉందండి. ఏ ఫుడ్ బాగా నచ్చింది? దమ్ బిర్యానీ. అన్ని రెస్టారెంట్లతో పోల్స్తే ఎలా కనిపించింది? ఇది డిఫరెంట్గా అనిపించిందా ఇంకా వేరే డిఫరెంట్గా అనిపించింది? కొంచెం డిఫరెంట్గా ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.